హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చి దుర్గా వాళ్ళ పిన్ని గారి గృహప్రవేశానికి సంబంధించిన వ్లాగ్ అండి. ఇది వచ్చి ముందు రోజు వీడియో అండి. మేమైతే ముందు రోజు వెళ్ళామండి. వెళ్ళేసరికి 11 అవుతుంది. వీళ్ళకి మాకు డిస్టెన్స్ వచ్చి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందండి. గృహప్రవేశం వచ్చి మరునాడు ఉదయం 8 గంటలకండి, 8:30కి. అందుకని వీళ్ళందరూ ఉంటారని చెప్పి ముందు రోజే వెళ్ళామండి మేము. ఈ వీడియో అంతా మీకు పరిచయాలే ఉంటాయండి. ఇక్కడ వచ్చి ఇక భావేశం మీకు తెలుసు కదండి. ఆ రోజు అక్కడికి వెళ్ళాక లైట్గా ఫీవర్ వచ్చిందండి. ఇకనండి మా అమ్మాయి కుసుమ మా దగ్గర ఉండదండి, వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటుంది, అమ్మ తాతయ్యల దగ్గర ఫంక్షన్ అని చెప్పి తీసుకొచ్చారండి. నాకు తెలిసి మా కుసుమతో ఫస్ట్ వ్లాగ్ అనుకుంటున్నానండి ఇది. ఎందుకంటే తను దూరంగా ఉంటుంది కదా, మా వీటిలో ఎక్కువ కనిపించదండి. ఇవనండి భోజనం చేస్తుంది. భోజనం చేయడానికి చాలా చాలా బాధ అండి. ఇంకా ఏదో ఇష్టం లేనట్టు తింటూ ఉంటుంది. ఈయన వచ్చి దుర్గా వాళ్ళ బాబాయ్ అండి. బాబాయి పిన్ని అండి. ఆయన పేరు సత్యనారాయణ గారు, ఆవిడ పేరు వరలక్ష్మి గారు అండి. వాళ్ళ దగ్గర గృహప్రవేశం మీకు తెలుసు కదండి. హాయ్ చెప్తున్నారు శిరీష వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళకి వచ్చి ఒక పాప బాబునండి, శిరీష. ఇతను వచ్చి వైట్ షర్ట్ వచ్చి సతీష్ అని శిరీష్ వాళ్ళ హస్బెండ్ అండి. వీళ్ళు వచ్చి నాగపూర్లో ఉంటారండి. వీళ్ళకి ఒక పాప సాత్విక. తినకు ఒక శిరీష్కి అన్నయ్య ఉన్నాడండి, గణేష్, కాబోయే హీరో అండి. వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు సంబంధాలు చూడాలండి. మేము అదే భోజనం చేస్తూ జోకులు వేస్తుంటే నవ్వుతున్నాడు. ఇంక నెక్స్ట్ గణేష్ పెళ్ళి ఉంది, మేము ఫుల్ ఎంజాయ్ చేయాలంటుంటే నవ్వుతున్నాడండి. పంచులు బాగా వేస్తూ ఉంటాడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మేము వచ్చింది సత్యనారాయణ మామయ్య గారు, వరలక్ష్మి అత్తయ్య గారు వాళ్ళ గృహప్రవేశానికి అండి. వీళ్ళు వచ్చి మా అత్తయ్య గారి చెల్లెలు మరిది గారండి. మా అత్తయ్య గారికి అయితే మా అత్తయ్య గారితో 4 లేడీస్, 3 బ్రదర్స్ అండి. అందులో ఒక బ్రదర్ కాలం చేశారండి. ప్రజెంట్ 4 లేడీస్ ఉన్నారు, 2 బ్రదర్స్ ఉన్నారండి. ఈవిడేనండి మా దుర్గా వాళ్ళ పిన్ని గారు. ఇదంతా న్యాచురల్గానే షూట్ చేశానండి. నేను ఇంకా మ్యూజిక్ ఏమి యాడ్ చేయలేదు. కొన్ని వీడియోస్ న్యాచురల్గానే బాగుంటాయి. మీకు పరిచయాలు కూడా అర్థమవుతాయి కదా, మ్యూజిక్ యాడ్ చేస్తే పరిచయాలు అర్థం కాదు అని చెప్పి ఇలా యాడ్ చేశాను, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఈయన వచ్చి మా మామయ్య గారండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి దుర్గా హెన్న పెట్టించుకుంటుందండి. నాకు చాలా ఇష్టం అండి వాడపిల్ల అంటే. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండే అక్కడ. ఇదిగోనండి ఇక్కడ వచ్చి వీళ్ళ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ గేమ్స్ ఆడుకుంటున్నారండి. పిల్లలకి అంతే కదండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామంటే ఏదో ఆడుకుంటూ ఉంటారు కదండి. చెప్పాను కదండి సాత్విక అని, శిరీష వాళ్ళ పాప అండి. వీళ్ళు మా బావి కుసుమ. ఇక్కడ వచ్చి మావయ్య గారు పడుకున్నారండి. వాళ్ళు వచ్చి ఇలా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. మా కుసుమ అయితే వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉంటుందండి. ఈ ఫంక్షన్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఎవరికైనా ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు, నాకు కూడా అంతే. అలానే నాకు మా బావి అన్న కూడా చాలా ఇష్టం అండి. ఇక్కడ వచ్చి ఇలాగే నేను రోజంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము, జోకులు వేసుకుంటూ. వీళ్ళు వచ్చి చాలా లేట్గా తింటున్నారండి భోజనం. ఎందుకంటే హెన్న పెట్టించుకుని కోన్ అది పెట్టుకున్నారండి, దాని గురించి లేట్ అయిపోయింది. అప్పటికే నాకు తెలిసి 3:30 అవుతుంది. ఇదిగోనండి సాత్విక, శిరీష్ వాళ్ళ అమ్మాయి, అన్నీ ఓన్గా ట్రై చేస్తూ ఉంటుందండి. పిల్లలకి ఇప్పటి నుంచి అలాగా ఏదైనా ఓన్గానే చేసుకోవడం అలవాటు చేయాలండి. కొంచెం మా బాబీ అయితే అలాగా ఉన్నాడండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే లైట్గా ఫీవర్ అటాక్ అయింది. ట్యాబ్లెట్స్ అవి వేసాము. భోజనం పెట్టినా ఈవినింగ్ భోజనం అది పెట్టొద్దు, టిఫిన్ అది పెట్టమన్నారండి. అందుకు కొంచెం డల్గా ఉన్నాడు తప్ప బాగా మిగతాదంతా బాగానే ఉందండి. ఇవన్నీ ఇక్కడ వచ్చి శిరీష వాళ్ళ అమ్మగారికి ఇలాగా గోరింటాకు అది పెడుతున్నారండి. వీళ్ళ పక్కన పాప చూడండి ఎంత బాగుంటుంది, ఎంత క్యూట్గా ఉంటుందో. నేను మొబైల్ ఇస్తానని అంటున్నాను, అయినా సరే రానంటుంది. చాలా క్యూట్గా ఉందని చెప్పి షూట్ చేసిందండి. తనకు ఒక అక్క ఉంది, ఆ అమ్మాయి కూడా ఫేవర్ పాపం లోపల ఉందండి. నాకు ఇంకా ఆ రోజైతే భలే ఎంజాయ్ చేసామండి. చూసారా పాపం మా బాబీ అయితే చాలా డల్గా ఉన్నాడు. పాపం అలా ఉన్నాడు, కానీ లోపల కొంచెం ఫీవర్ సిమ్టమ్స్ ఉండటం వల్ల అలా డల్గా ఉన్నాడు. ఆ రోజైతే ఇలానండి ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు వాడిపిల్లంటే మాకు చాలా చాలా ఇష్టం. అందుకే ముందు రోజు వెళ్ళాము. అందులో మర్నాడు 8:30 కాబట్టి కొంచెం వీళ్ళు కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నారు. అంత టెన్షన్ అది పడకుండా కొంచెం ఫ్రీగానే ఉన్నారు. అదే నైట్ అనుకోండి కొంచెం హడావుడి పడతారు తప్ప, మార్నింగ్ 8:30 కాబట్టి కొంచెం ఫ్రీగానే అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా కౌలు చెప్పుకుంటూ అలా ఉన్నారండి. ఇక్కడ వచ్చి నేను మా అమ్మాయి
ఇక్కడ వచ్చి మా అమ్మాయి నేను ఇలాగ ఎవరైనా తీయమంటే తీస్తున్నారండి. నాదైతే ఫోటోజెనిక్ కాదు, ఫోటో ఫేస్గా అంత బాగోదండి, అందుకే నాకు వీడియోలు కనిపించను. ఎందుకంటే మా కుసుమతో వీడియోలు అనేది చాలా తక్కువ ఉంటాయి, అక్కడ దూరంగా ఉంటుంది కాబట్టి. అందుకని మ్యాక్సిమం మా కుసుమనే ఎక్కువ కవర్ చేసుకున్నానండి వీడియోలో. ఇక్కడ వచ్చి కోన్ పెట్టించుకుంటుందండి, తనకి చాలా ఇష్టం అండి ఇలాగ మేకప్ అవ్వడం, కోన్లు ఇవి. ఇక్కడ వచ్చి శిరీష కోన్ పెడుతుందండి. ఫంక్షన్ అంటే అంతే కదండి, కొత్త బట్టలు హడావుడి. ఇది కూడా నాకు చాలా వెరైటీగా అనిపించి అప్పటికప్పుడు షూట్ చేశానండి. పల్లెటూరులో ఆహ్వానిస్తారు కదా, ఇలాగ భోజనానికి రండి మా ఇంట్లో గృహప్రవేశం ఉందని చెప్పి, వీళ్ళేమో అలాగా మాట్లాడుకుంటూ ఒక ఇంటికి మినిమం పావుగంట కేటాయిస్తారండి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ విషయాలు పెడతారు వీళ్ళు చెప్పడం. నేనైతే క్యాజువల్గా నుంచున్నానండి, ఇది నేను షూట్ చేయాలనుకోలేదు. వాళ్ళు అలా మాట్లాడుకున్న గురించి చూసి సరదాగా షూట్ చేశానండి. ఇంకా మా కుసుమ కూడా ఫంక్షన్స్ తక్కువ కదండి, ఎక్కువ అక్కడే ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేసింది ఈ ఫంక్షన్కి అయితే. అందుకే అంటారు ఏదైనా పల్లెటూళ్ళే, ఆ సరదాలు అనేది ఎప్పుడు మన సిటీలో రావండి, మనం ఏదో అనుకుంటాం తప్ప ఎప్పుడు పల్లెటూళ్ళే. ఇది వచ్చేసిందండి, మళ్ళీ ఈవినింగ్ అవుతుందండి. ఇది మళ్ళీ మొబైల్, ఇంకా మొబైల్ దొరికితే చాలండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ మొబైల్ ఎవరండి, అమ్మమ్మ తాత. ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా మొబైల్ దొరుకుతుంది. బాబీ అయితే పడుకున్నాడండి, కొంచెం ఫీవర్గా ఉందని. ఇది వచ్చి మళ్ళీ నైట్ అండి, భోజనాల సెక్షను. నేను వచ్చి వాళ్ళు ఏదో ఇంకా ఇది డిస్టర్బెన్స్గా ఉందండి, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కొంచెం క్లారిటీ ఉండదు మీకు అని చెప్పి నేను పైకి ఎక్కి తీస్తుంటే వాళ్ళు అంటున్నారు ఇవన్నీ కెమెరాలో రికార్డులు అయిపోతున్నాయి అంటుందండి శిరీష. అలాగే సతీష్ కూడా చాలా సరదాగా ఉంటానండి, మామయ్య గారు ఏంటి మా వాళ్ళు. ఇంకా అసలు టైం తెలియదండి, అంత ఎంజాయ్ చేస్తాం. నేను అంటున్నాను, మేము వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే ఎప్పుడు ముందు రోజు వెళ్తామండి, అంత ఇష్టం మాకు. ఇక్కడ వచ్చి మామయ్య గారు వాళ్ళ తమ్ముడు ఉంటారండి, వీరాజు గారు, ఆయన కూడా చాలా చాలా సరదాగా ఉంటారు. ఇంకా అసలు మామూలుగా ఉంటారు. ఇంకా మా మామయ్య గారు ఇంకా జోకులు వేసుకుంటూ అలా కలిసి భోజనం చేస్తూ, ఇంకా అల్లులు అనే ఫీలింగ్ లేకుండా చాలా సరదాగా ఉంటామండి. వాళ్ళు కూడా మమ్మల్ని ఆ విధంగానే కొడుకులాగా ట్రీట్ చేస్తారు. సతీష్ కూడా అంతేనండి, బాగా కలిసిపోతాడు. చాలా చాలా ఇష్టం. నీకు చూడండి మా అత్త దగ్గర వచ్చి మా మామయ్య గారు తెలగలు మాడుతున్నారు సరదాగా, అలా జోకులు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఏదో అనుకోవచ్చు, నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా. అలా అయితే ఈ ముందు రోజు ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వీడియో మాత్రం మీకు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను గృహప్రవేశం, ఎందుకంటే అది న్యాచురాలిటీ మిస్ అవ్వకూడదని ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఉన్నదన్నట్టే అప్లోడ్ చేస్తాను. అందులో వచ్చి మొత్తం గృహప్రవేశానికి సంబంధించినవన్నీ ఉంటాయండి, చాలా చాలా బాగుంది వీడియో, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇదండి నైట్ అయితే ఇలా ఎంజాయ్ చేసి. మీకోండి వీర్రాజు మామయ్య గారు అన్నాను కదా, చాలా చాలా సరదాగా ఉంటారండి, చాలా మంచి మనిషి అండి అసలు. ఇంకా ఆయన లేకపోతే మాకు టైం పాస్ కాదు, అంత సరదాగా ఉంటారు. ఇంకా రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసామండి. మళ్ళీ మీకు వీడియో లెంగ్త్ ఎక్కువ వద్దని ఆ నైట్తో నేను వీడియోని ఎండింగ్ చేశానండి. మళ్ళీ మొన్న నుంచి కొత్తగా అప్లోడ్ చేశానండి. ఇది వచ్చి మా కుసుమ సరదాగా షూట్ చేశానండి వీధిలో కూర్చున్నప్పుడు ఫొటోస్. ఉంటానండి, సెకండ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, నమస్తే అండి.